డిపెండ్ అయి వచ్చేది ఎప్పటికైనా దుఃఖంగా మారిపోతుంది. మనుషులతోటి కానీ, ఆస్తులతోటి కానీ, మీకు అర్థమవుతుందా, భోగాలతోటి కానీ. మీకు డబ్బు ఉంటే ఉండనివ్వండి, దాని మీద ఆధారపడి వచ్చి శాంతి కూడా ఎప్పటికైనా మరి అశాంతిగా మారిపోతుంది. అంటే మీ స్వతంత్రంగా, అంటే మనుషులతో కూడా సంబంధం లేకుండా, మీకు అర్థమవుతుందా, ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా, మీకు సమాజంతో సంబంధం లేకుండా స్వతంత్ర సుఖం, ఇండిపెండెంట్ హ్యాపీనెస్. తర్వాత ప్రపంచం యొక్క మురుగుతో సంబంధం లేకుండా, ప్రపంచంతో మాలిన్యం. మీరు ప్రపంచానికి సంబంధించిన సంతోషం ఎక్కడి నుంచి తీసుకున్నా ఎంతో కొంత అక్కడ మురికి ముట్టుకుంటుంది, ఎంతో కొంత. స్వతంత్రం ఈ హృదయంలోంచి వచ్చే జ్ఞానం, విద్య వల్ల, జ్ఞానం వల్ల, మీకు ఆ వివేకం వల్ల, విచారణ వల్ల, ఆత్మచింతన వల్ల వచ్చే ఆత్మసుఖం చూశారు. దానికి తరుగు లేదు, విరుగు లేదు, ముగింపు లేదు. అది ఆ జాయ్ ఆ రోజు కాలేజీ పెరుగుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది, జాయ్ మంచిదే. ఎంజాయ్ ఎప్పటికైనా మొత్తం అంతా దుఃఖంగా మారిపోతుంది. జాయ్ అంటే మీ హృదయంలోంచి వచ్చేది. మనుషుల మీద, వస్తువుల మీద, సంపదల మీద ఆధారపడి వచ్చేది ఎంజాయ్. అడుగుతూ ఉంటారు కదా, ఏమైనా బాగా ఎంజాయ్ చేస్తున్నారా, బాగా మీరు బాగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కదా అంటే, బయట పరిస్థితుల మీద వచ్చేది అంతా ఎంజాయ్మెంట్. అది ఎప్పటికైనా ఏనాటికైనా దుఃఖంగా మారిపోయి, ఈనాటికైనా ముందు నాటికైనా ఏనాటికైనా దుఃఖం. జాయ్ మారదు. జాయ్ పై ఇంకోటి, జాయ్కి ఎంజాయ్కి తేడా ఏంటంటే, జాయ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఎంజాయ్ విసుగొచ్చేస్తున్నాం. మొట్టమొదటిలో బాగా ఉంటుంది, తర్వాత విసుగొచ్చేస్తుంది.